ఘాతం కలుగుతున్నాయన్నది మా వ్యక్తిగత అభిప్రాయం. అదే ఇప్పుడు ప్రధానంగా మీరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులే కాబట్టి గతంలో ఎవరినైనా ప్రమోట్ చేయాలని ఒక పత్రికో లేదా ఒక ఛానల్లో నిర్ణయించుకుంటే దానికి కొన్ని విధి విధానాలు వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు, ఆ పద్ధతిలో దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ప్రమోట్ చేయట్లేదు అనేది గతంలో పత్రికా రంగంలో లేదు. కొంత ప్రమోట్ చేసే విధి విధానాలు ఉండేవి, ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు ఒక లక్ష్మణ రేఖ అనేది ఉండేది. ఈవెన్ ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు వచ్చినప్పటికి కూడా ఒక లక్ష్మణ రేఖ ఆ రోజుల్లో పెద్దగా దాటలేదు. కానీ ఈరోజు సతీష్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే గత 5-6 ఏళ్లుగా ఈ ఛానల్ నిర్వహిస్తున్నారో, ఈ లక్ష్మణ రేఖ ఏదైతే ఉందో, ఈ లక్ష్మణ రేఖ ఈ ఎస్పెషల్లీ డిజిటల్ మీడియాలో అసలు మొట్టమొదటి నుంచి ఉందా లేదా, అసలు దాన్ని మనం పక్కన పెట్టేశామా? ఎందుకంటే తెలంగాణలో తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు కొంతమంది యూట్యూబర్లని అరెస్ట్ చేసింది వాళ్ళు పెట్టిన కమెంట్స్ మీద. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నానా యాగి చేసింది, జర్నలిస్టుల మీద అరాచకం అయిపోతోంది, కొంతమంది యూట్యూబర్లు కొడంగల్ వెళ్ళి మైకులు అవి పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ప్రజాస్వామ్యానికి మనుగడ ఏర్పడిపోయింది అనేది. ఆ రోజు కూడా ఇదే చర్చ జరిగింది. అది అంటే ఇది ఈ లక్ష్మణ రేఖ దాటి జర్నలిస్టులు వెళ్ళిపోతున్నారా లేదా దానికి కారణం ఏంటి? డిజిటల్ మీడియాలో ఎస్పెషల్లీ అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. వ్యక్తిగతంగా తమ అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు, జర్నలిజం అనేటువంటి, ఇక్కడ యూట్యూబర్లు వేరు, జర్నలిస్టులు వేరు. యూట్యూబ్ లో కనబడేటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు. ఆ పదజాలం అనేటువంటిదే. ఎందుకంటే మీరు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా 77 అంతకు ముందా పక్కన పెడితే ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కూడా మెయిన్ పెద్ద పత్రికలు వేరుగా ఉంటుండేది, చిన్న పత్రికలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉండేది. అవి వాటిపైన కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతా ఏదో పత్రిక పెట్టుకొని ఎవరికో చేస్తున్నారు, ఎందుకు గుర్తింపు కోసం అనేటువంటి సందర్భాలు పత్రికలు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. పెద్ద పత్రికలు అనుకునేటువంటి 5-6 పత్రికలు కాకుండా ఒక 15-20 చిన్న పత్రికలు, ఏ సెక్రటరియట్ లోనో, అసెంబ్లీలోనో, లేకపోతే ఇంకెక్క కొన్ని లైబ్రరీలలో, ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో కనబడేటువంటి పత్రికలు అనేకం ఉండేటువంటివి. ఆ తర్వాత కేబుల్ టీవీలు వచ్చిన తర్వాత, సి ఛానల్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత వ్యక్తులుగా వాడుకునేటువంటివి. పార్టీలు తమ పత్రికలను వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకున్న సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ మీడియాను కూడా వాడుకుంటున్నాయి. ఈ రోజు పార్టీలు కేవలం డిజిటల్ మీడియాను మాత్రమే వాడుకుందనేటువంటిది కేవలం అపవాదం మాత్రమే అని నా ఉద్దేశము. ప్లస్ ఈ బూతులు లేదంటే లక్ష్మణ రేఖ, మనం అనుకున్నటువంటి లక్ష్మణ రేఖ దాటినటువంటి సందర్భాలు కేవలం యూట్యూబ్ లేదంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రమే జరగలేదు. గతంలో విజయ విహారం లాంటి పత్రిక, ఎన్కౌంటర్ లాంటి పత్రికల్లో వినడానికి, రాయడానికి వీలు కాని భాషను కూడా వాడినటువంటి ఉదాహరణలు చరిత్రలో మనకు చెబుతున్నాయి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తుల మీద కూడా వాడినటువంటి భాష మనం చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా సి ఛానల్, ఇన్ కేబుల్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నాయకుల చుట్టూ కెమెరాలు తిప్పడం అనేటువంటిది చాలా ఫ్యాషన్ గా ఉండేది. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పీజీఆర్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, అట్లాంటి వాళ్ళ చుట్టూ వెనకాల తిరిగినటువంటి సందర్భాలు అనేకం మనకు కనబడ్డాయి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంతకుముందు సిద్ధాంతాల పరంగా విడిపోయినటువంటి ఉన్నాయి. ప్రజాశక్తి, అది విశాలాంధ్రనా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సందర్భమా, లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా, వ్యతిరేకమైనటువంటి మీడియా, ఆ తర్వాత కాంగ్రెస్ అనుకూలమైనటువంటి మీడియా, వ్యతిరేకమైనటువంటి మీడియా, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, పెద్ద పత్రికలు అనుకునేటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా పార్టీల వారిగా విభజన ఉన్నది. అయితే అప్పుడు ఉన్నటువంటి పెట్టుబడుల విషయంలో అంత పెట్టలేరు కాబట్టి తక్కువ మందిని మాత్రమే మేనేజ్ చేయగలిగారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చాలా తక్కువ పెట్టుబడిలో ఒక చిన్న సెల్ ఫోన్ అందరూ ఉంటుంది, ఒక ఫ్రీగా వచ్చేటువంటి డేటా ఉంటది. కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము జర్నలిస్టులమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంటుంది. అది కేంద్రమా, రాష్ట్రమా, అట్లనే ప్రెస్ అకాడమీ, లేకపోతే ఐఎన్పిఆర్, లేకపోతే పైన ఉండేటువంటి పిఐబి, ఇట్లా అందరూ కూడా సెగ్రిగేషన్ చేసుకొని జర్నలిస్టులు అంటే ఎవరు, ఫలానా వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి ఏ విధంగా అయితే ఒక విధానం తీసుకొచ్చారో, ప్రింట్ మీడియాకి RNA లాంటి విధానం
జర్నలిజం ఎట్లయితే తీసుకొచ్చారో డిజిటల్ మీడియాను కూడా నిర్దేశించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఎప్పుడైతే ప్రభుత్వం ఫలానా వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, ఫలానా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, వాళ్ళు యూట్యూబ్లలో కానీ డిజిటల్ మీడియాలో ఈ పేపర్లు కానీ PDF పేపర్లు కానీ లేకపోతే డిజిటల్ పేపర్లు కానీ ఏవి నిర్వహించినా కూడా వీళ్ళు మాత్రమే జర్నలిస్టు, మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలేని. ఎందుకంటే సాహిత్య ప్రక్రియల్లో కూడా అనేకమైనటువంటి మీడియా ప్రింట్ పత్రికలు వచ్చినప్పుడు కూడా సాహిత్య ప్రక్రియలు వేరే ఉండేది. అందరూ ప్రెస్ అని పెట్టుకునేట్టుంటే అప్పట్లో కూడా చాలా పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ వాడు ప్రెస్ అని పెట్టుకుంటున్నాడు, జర్నలిస్ట్ కూడా ప్రెస్ అని పెట్టుకుంటున్నాడు అనేటువంటి అప్పట్లో కూడా అవగాహనలో ఎగతాళి జరిగింది. ఇప్పుడు కూడా అదే చేయాల్సినటువంటి బాధ్యత ముందు ప్రభుత్వానికి. దాంట్లో లోటుపాట్లు ఏవైనా చూడొచ్చు, కానీ విశృంఖలత్వం ఎప్పుడు వచ్చిందంటే భాష వాడేటువంటి క్రమము, పత్రికలు అచ్చు యంత్రాలు పత్రికలు ఉన్నటువంటి, నాకు తెలిసి పేరు చెప్పొచ్చు లేదా విజయవిహారము, ఎన్కౌంటర్ లాంటి పత్రికలు, ఇంకా 2-3 పత్రికలు, ఆ సందర్భంలో ఆ భాష వాడినటువంటి భాష ఎప్పుడైతే మనం బూతులని మాట్లాడుతున్నామో ఆ భాష వాడినటువంటి అనుభవాన్ని కూడా చూసాం. కాబట్టి ప్రతి చోట ఉన్నది ఇప్పుడు ఇది ఫ్రీగా. అంతకుముందు చదువచ్చినటువంటి వాళ్ళు మాత్రమే పత్రికలు చదివే వాళ్ళు కాబట్టి అంత పెద్దగా తెలియదు. కానీ దృశ్య శ్రవణ మాధ్యమాలు వచ్చిన తర్వాత వీడియో ఆడియో కనబడుతుంది. ఏ చదువు వచ్చిన వాళ్ళైనా ఏ చదువు రాని వాళ్ళైనా టీవీలో ఏం కనబడుతుంది వాళ్ళకి సంబంధం లేదు, మాట వినబడుతుంది, బొమ్మ కనబడుతుంది. కాబట్టి ఎక్కువ మంది జనంలోకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఎక్కువ మంది మాసెస్ లోకి వెళ్ళడానికి ఈ ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చిన తర్వాత బాగా అవకాశం దొరికింది. కాబట్టి చర్చ కూడా అదే రీతిలో జరుగుతున్నది. ఇప్పుడు ఏ విధంగా అయితే యూట్యూబ్లు పెట్టుకున్నారో ప్రింట్ గా ఉన్నప్పుడు కూడా చాలా వేరే పత్రికలు సాహిత్య ప్రక్రియలో వంటల కోసం ప్రత్యేకంగా, వాళ్ళ వంటల కోసం ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లు మనం అంటున్నాం కదా. గతంలో కూడా సాహిత్యకారులు వేరే ఉంటుంది, ప్రవచనకారులు వేరే ఉంటుంది, వంటలు వేరే ఉంటుంది, లేకపోతే సమరం లాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటుండే వాళ్ళు. ఇట్లా ప్రత్యేకమైనటువంటివి అచ్చులో ఉన్నప్పుడు కూడా పత్రికా రంగాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అది యూట్యూబ్ లో అందరికీ కనబడుతుంది, ఒకే చోట కనబడుతుంది. అప్పుడు ప్రత్యేకంగా ఒకరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. వంటలది వేరే, పూజలది వేరే, లేకపోతే ఇంకొకటి పత్రికలు వేరే తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి మొబైల్లో అన్ని ఒకే చోట కనబడుతున్నాయి కాబట్టి, అందరూ ఒకే చోట కనబడుతున్నారు కాబట్టి ఇది ఇంకెక్కువ చర్చ జరుగుతుందని నా అభిప్రాయము. అయితే సతీష్ గారు మాత్రము ఒక సూచన, ఖచ్చితంగా ప్రభుత్వం తరపునే ఎవరు ఒక 10 సంవత్సరాలు అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళ, స్టేట్ అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళ, INPR ఉన్నటువంటి వాళ్ళ, ఇట్లాంటి వాళ్ళు మాత్రం నిర్వహించే వాటిని అర్హత ఏమిటి అనేది మనం పక్కన పెడితే, సతీష్ గారు ఒక్క అంశం ఏదైతే ఉందో, భాష అనేది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఆ మారే క్రమంలో మనం రాసేందుకు ఉపయోగించే భాష లేదా మాట్లాడే భాష